అవును, వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు అన్న సినిమా డైలాగును గుర్తుకు తెచ్చుకున్నారు. దేవుడి కంటే ఎక్కువగా తాము ఫీల్ అయ్యే అధిష్టానం పెద్దలు చెప్పారు కాబట్టి ఇంతకాలం ఉప్పు నిప్పులా ఉన్న ఆ ఇద్దరు బీజేపీ ఎంపీలు ఇప్పుడు బాయి బాయి అంటున్నారు. మరి వాళ్ల మనసులు మారినంత తేలిగ్గా క్షేత్రస్థాయి కేడర్లో మారతారా? వాళ్ళు కూడా కలిసిపోయే అవకాశం ఎంతవరకు ఉంది? ఎవరా ఇద్దరు? ఎక్కడుందా పరిస్థితి? కరీంనగర్ కమలంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాటే శాసనంగా నడుస్తుంటుంది. అలాగే తెలంగాణ బీజేపీలో క్రౌడ్ పుల్లర్ ఇమేజ్ ఉంది ఆయనకు. ఇక మరో నేత ఈటెల రాజేందర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి 4 సాధారణ 3 ఉప ఎన్నికలు కలిపి మొత్తం 7 సార్లు ఎమ్మెల్యే అయిన ఘనత ఆయన సొంతం. ప్రస్తుతం బీజేపీ తరపున మల్కాజ్గిరి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారాయన. ఒకే పార్టీలో తమ రేంజ్లో కీలక నేతలుగా ఉన్న ఈ ఇద్దరు బీసీ లీడర్ల మధ్య నిన్నటిదాకా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. అయినప్పటికీ పైకి మాత్రం తమ పార్టీలో విభేదాలు లేవంటూ ఇంతకాలం కవర్ చేసుకుంటూ వచ్చారు కమలనాథులు. ఈ క్రమంలో ఇటీవల పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ఇద్దరు నేతలను ఒకచోట కూర్చోబెట్టి సెట్ చేశారట. బండి ఈటెల మధ్య విభేదాలు ఇప్పుడు కొత్తగా వచ్చినవి కావు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో ఈటెల గెలుపు కోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, లోకల్ ఎంపీగా బండి సంజయ్ అన్నీ తానై పనిచేశారు. అయితే ఫలితాలొచ్చాక మెల్లిగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు స్టార్ట్ అయ్యాయి. ఆ గ్యాప్ క్రమంగా పెరుగుతూ అసెంబ్లీ ఎన్నికల నాటికి తీవ్ర రూపం దాల్చిందట. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరి గెలుపును మరొకరు అడ్డుపడే వరకు వ్యవహారం వెళ్ళిందనే టాక్ కూడా పార్టీలో నడిచింది. ఇక మల్కాజ్గిరి ఎంపీగా గెలుపు తర్వాత తన కార్యక్షేత్రం హుజూరాబాద్కు చుట్టంగా మారిపోయారు ఈటెల. ఇంకా చెప్పాలంటే అక్కడి పరిణామాలు ఆయన్ని అలా మార్చేశాయనే టాక్ కూడా నడిచింది. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో లోకల్ ఎంపీగా బండి సంజయ్ అప్పర్ హ్యాండ్ సాధించడంతో ఈటెల ఇటువైపు రావడం లేదనే విశ్లేషణలు నిన్న మొన్నటి వరకు సాగాయి. అయితే బీజేపీ నిబంధనల ప్రకారం పార్టీ ఎంపీలు ఎవరైనా ఇతర ఎంపీల నియోజకవర్గ పరిధిలోకి వెళ్లాలంటే తప్పకుండా అక్కడి పార్టీకి సమాచారం ఇవ్వాలి, స్థానిక ఎంపీని కలుపుకుని పోవాలి. ఈ నిబంధనతో ఇరుకున పడ్డారట ఈటెల. హుజూరాబాద్ సెగ్మెంట్ కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉంటుంది కాబట్టి సంజయ్తో కలిసిపోక తప్పని పరిస్థితి. ఈ క్రమంలోనే ఠాట్ తగ్గేదేలే, హుజూరాబాద్ వెళ్లకపోతే అయ్యేదేముందన్నట్టు రాజేందర్ కాస్త ఇగోకు పోయినట్టు కూడా చెప్పుకున్నారు. ఇక శామీర్పేటలోని తన నివాసానికి హుజూరాబాద్ క్యాడర్ను పిలిపించుకుని చేసిన వ్యాఖ్యలు కమలం పార్టీలో కలకలం రేపాయి. ఆ రకంగా ఇద్దరి మధ్య గ్యాప్ బాగా పెరుగుతున్న క్రమంలోనే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ఈటెల పార్టీతో సంబంధం లేకుండా తనకు అనుకూలంగా ఉన్న వారికే మద్దతు తెలిపారన్న ప్రచారం నడిచింది. కీలకమైన 2 మున్సిపాలిటీలు హుజూరాబాద్, జమ్మికుంటకు ఎన్నికలు జరిగితే రాజేందర్ ఇటువైపు రానేలేదు. పార్టీ అభ్యర్థులకు ఆయన అనుచరులు ప్రచారం చేయలేదని కూడా అప్పట్లో మాట్లాడుకున్నారు. ఆ రకంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 పవర్ సెంటర్లుగా ఉన్న ఈ ఇరువురు నేతలు ఓ సందర్భంలో మీడియా ముందు పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. నాటి నుంచి ఎవరికి వారు లోకల్గా తమ క్యాడర్ను ప్రోత్సహిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఇద్దరు నేతల అనుచరుల మధ్య ఇప్పటికీ కోల్డ్ వార్ నడుస్తోంది. ఈసారి ఎలాగైనా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని పట్టుదలగా ఉన్న బీజేపీ అధిష్టానం ముందు ఎడముఖం పెడముఖంగా ఉన్న నేతలను ఏకతాటిపైకి తీసుకురావాలని నిర్ణయించిందట. అందులో భాగంగానే పెద్దలు జోక్యం చేసుకుని కలిపేసినట్టు సమాచారం. సరిగ్గా ఇక్కడే సరికొత్త సందేహాలు వస్తున్నాయి చాలామందికి. పార్టీ పెద్దలు చెప్పారనో లేక భవిష్యత్ రాజకీయ అవసరాల కోసమో మేము ఒకటేనని పై స్థాయిలో ఇద్దరూ చెప్పినా ఆ తర్వాతి లెవెల్లో ఉన్న వాళ్ల మనసులు కలుస్తాయా అంటూ క్వశ్చన్ మార్క్ ఫేసులు పెడుతున్నారు ఎక్కువ మంది. 4 ఏళ్ల నుంచి ఎవరికి వారే అన్నట్టు పనిచేస్తున్న ఇద్దరు నేతల అనుచరులు ఇప్పుడు అసలు కలుస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా సంజయ్ అనుచరులు బరిలోకి దిగితే వారికి పోటీగా ఈటెల అనుచరులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. దీంతో కొన్ని చోట్ల ఒకరిని మరొకరు అడ్డుకుని చివరకు ఎవరూ గెలవకుండా పోయారనే విశ్లేషణలున్నాయి. ఆ తర్వాత వచ్చిన మున్సిపల్ ఎన్నికల్లో సంజయ్ బలపరిచిన అభ్యర్థులే బరిలోకి దిగారు. అవి పార్టీ గుర్తు మీద జరిగిన ఎన్నికలు కావడంతో ఈటెల వ్యూహాత్మక మౌనం వహించారు. దీంతో క్యాడర్ మధ్య గ్యాప్ మరింత పెరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇద్దరు అగ్రనేతలైతే కలిశారు గాని క్షేత్రస్థాయిలో పరస్పరం ఓడించుకున్న వాళ్ల మనసులు కలుస్తాయా అన్న సందేహాలు అలాగే ఉన్నాయి. నేతలు కలిసినంత తేలిగ్గా కార్యకర్తలు కలవడం సాధ్యమా అన్న చర్చలు ఇప్పుడు హుజూరాబాద్లో హాట్గా నడుస్తున్నాయి. నేతలు ఇద్దరూ క్యాడర్కి ప్రాధాన్యం ఇచ్చేవారే కావడంతో ఏళ్ల తరబడి తమను నమ్ముకున్న వారిని ఎలా అడ్జస్ట్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.